తులారాశి వారి కాలం కలిసి వస్తుంది. ఎంతో కాలంగా చేస్తున్నటువంటి పనుల రీత్యా మంచి రికగ్నైజేషను, ప్రమోషను, తద్వారా రావాల్సినటువంటి ధనాదాయము, పేరు ప్రతిష్ట పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి సపోర్టు లభిస్తుంది. కొన్ని కార్యక్రమాలలో మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రోత్సహించి చేయమనమంటాము, దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా వాళ్ళు చూసుకోవడము మీకు చాలా సంతోషకరమైనటువంటి అంశంగా మారుతుంది. మరీ ప్రత్యేకించి స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆయా నిమిత్తం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. స్కూలు, కాలేజీ యాజమాన్యం కావచ్చు, పర్వాలేదని మిమ్మల్ని ప్రోత్సహించడము, ఏదో మీ విషయాలను చూసి చూడనట్టుగా ఉండడము, విసిగించకుండా ఉండడము, ఈ విధమైనటువంటి మంచి పరిణామాలు, ఎక్స్టర్నల్ సపోర్ట్ని మాత్రం మీరు అందుకోగలుగుతారు. దీన్ని మీరు ఉపయోగించుకొని మీరు చేసే ప్రతి పనిలోనూ వాటి సత్ఫలితాల కోసం మీరు మంచి ప్రయత్నం చేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. మీరు చేసే ప్రతి కార్యక్రమంలోనూ జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు, వాళ్ళ ప్రమేయం, అండదండలు మొదట్లోనో, మధ్యలోనో, చివరిలోనో ఎక్కడొక్కడ కనిపిస్తాయి. తద్వారా మూడొంతులు మంచే జరుగుతుంది. నష్టపోయే విధంగా మాత్రం ఏమీ లేదు. కోర్టు వ్యవహారాది తీర్పులు కూడా మంచి మలుపు తిప్పుతాయి, బాగుంటుంది. అంటే మన వైపు లేనటువంటి విధంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా మారతాయి. అంటే ప్రత్యక్షంగా ఏ పేపర్ మీదో ఇచ్చే తీర్పు మీదో కనిపించని అవసరం లేదు, కానీ అవతల వాళ్ళకు మాత్రం మీ మీద ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. అంటే మీ తప్పేం లేదని వాళ్ళు రియలైజ్ అవ్వటము, రికగ్నైజ్ చేయడము, ఇది ఉత్తరుత్తర ఆ విధంగా మీకు మంచి జరగడానికి ఆస్కారంగా మారుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఫారెన్ ట్రిప్పులు, షార్ట్ ట్రావెలింగ్ కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, వ్యాపారము, భూ సంబంధమైన వ్యవహారాలు, ఆరోగ్యంలో కాస్తంత మార్పులు చేర్పులు ఎక్కువగా వస్తుంటాయి. కొన్ని విషయాలు మొదట్లో కొన్ని బాగాలేకపోతే ఆఖరణ బాగుంటాయి. కొన్ని ఈ విధమైనటువంటి మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్గా సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ, సంతోషకరమైనటువంటి అంశాలు జరుగుతున్నప్పటికీ కించిత్ బాధ మాత్రము ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఉద్యోగరీత్యా బాగుంటుంది, పై వాళ్ళు పిలిచారు, ప్రశంసించారు, సన్మానం చేశారు, బాగానే ఉంది. కానీ హెల్త్ రీత్యా ఏదో డిస్టర్బెన్స్ రావడము. వ్యాపారం బాగుంది, చక్కగా 3 పూలు 6 కాయలు, ఏదో ఊహించినంత ధనం వచ్చింది, కానీ వెనకాలే లోన్ ఉంటుంది, వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి అక్కడ కట్టాలి, ఇదొక బాధ. ఇలా బాధపడవలసినటువంటి అవసరం లేదు. శ్రమించే వాళ్ళకే ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి. వృత్తిరీత్యా మన రెస్పాన్సిబుల్గా ఉండాలి. కష్టపడితేనే మనకి ఏదైనా రూపాయి వస్తుంది అనుకున్నప్పుడే ముందు వెనక ఆలోచించకుండా కష్టపడ్డ వాళ్ళకే గుర్తింపు అనేది లభిస్తుంది. అందుకని ఆఫీసులో బాగుంటుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. వ్యాపారం ఎదగాలంటే, సరుకు అమ్మాలంటే ముందు సరుకు తీసుకురావాలి కదా, దానికి డబ్బులు పెట్టుబడి అయితే పెట్టాలి కదా. వచ్చింది, డబ్బులు వచ్చాయి, అవి తీసుకెళ్లి రుణం కట్టాం, తప్పేం ఉంది అందులో? రుణం చేయడం తప్పు కాదు, ఆ రుణాన్ని తీర్చకపోవడమే తప్పు. ఆ రుణం తీర్చే దిశలో మనం ప్రయత్నం చేయకపోవడం మరీ తప్పు. ఇది గ్రహించి మెలగండి. ఏది జరిగినా మన మంచికే, మనకి మంచి మార్పులే వస్తున్నాయి. ప్రతిదానికి నీరసంగాను బాధపడుతూ ఉంటే మాత్రం ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ విధమైనటువంటి వైబ్రేషన్స్, ఆ విధమైనటువంటి ఫలం ఉంది కాబట్టే చెప్పడం అనేది జరిగింది. మానసికంగా కూడా కొద్దిగా ఉత్తేజం తెచ్చుకొని మంచి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈ మాసంలో మరీ ప్రత్యేకించి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు, కార్యక్రమాలలో పాల్గొనండి, మంచి జరుగుతుంది. ఎవరైనా తాంబూలానికి రమ్మని పిలిచారు, వెళ్ళండి. మీరు వెళుతూ కూడా ఒక 10 పండ్లు తీసుకొని వెళ్ళండి. అక్కడ వచ్చే 10 మందికి మీరు కూడా ఇవ్వండి, తప్పేం కాదు, మంచి జరుగుతుంది. అందరూ అమ్మవారి స్వరూపమే. పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు, పండుగ ముసలి వాళ్ళ వరకు కూడా అందరూ అమ్మవారి స్వరూపమే. మనం అందుకనే కదా ఈ వయసుకు వచ్చిన పిల్లలు బాలా త్రిపుర సుందరి, 9 ఏళ్ల లోపలని, 16, 18 కన్నెముత్తైదు అని, తర్వాత పెళ్ళైన తర్వాత గౌరీదేవని, అంచెలంచెలుగా ఒక వయసు, ఒక ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టుకుంటూ వచ్చాం. అందరూ అమ్మవారి స్వరూపమే. చక్కగా మీ శక్తి కొలది పండ్లు కావచ్చు, లేకపోతే స్వీట్ పలహారం కావచ్చు, తీసుకొని వెళ్ళండి. 10 మందితో కూర్చోండి, చెయ్యండి. తద్వారా మంచి జరిగే అవకాశం ఉంటుంది.
ప్రతిరోజు చిటికెడంత సుమంగళి పసుపు వేసుకొని స్నానం చేయండి. తద్వారా ఆకర్షణ శక్తి మరింతగా పెరుగుతుంది, గురుబలం పెరుగుతుంది. పెళ్లిగాని ఆడపిల్లలు ఉన్నారు, అలా చేయమనండి. ఇప్పట్లో పెళ్ళేమి మీరు అనుకోపోయినా కూడాను కాస్త వేసుకొని చేయమనండి. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది, అది మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, ఒక ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. పెళ్ళి అనేది 18 ఏళ్ల నుంచి మొదలు పెడితేనే 25 ఏళ్లకు అవుతుంది. 25 ఏళ్ళు వచ్చిన ఆలోచన లేని తల్లిదండ్రులు ఉన్నారంటే దానికి మనం చేయగలిగింది ఏం లేదు. కానీ ఇది చెయ్యండి, ఇది చేస్తే మంచి జరుగుతుంది. రాబోయే రోజుల్లో పెళ్ళి ఉంది, చక్కగా రోజు కాస్తంత నలుగు పిండితో స్నానం చేయండి, పసుపు కలుపుకొని చేయండి. తద్వారా మంచి జరుగుతుంది. అట్రాక్షన్ అనేది ఏదో 1,00,000 2 లక్షలు ఖర్చు పెడితే వచ్చేది కాదు, అది సహజంగా రావాలి. కొన్ని కార్యక్రమాలు చేయడం వల్లే వస్తుంది. దైవ కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి మంగళకరమైనటువంటి వస్తువులు మన దినచర్యలో వాడటం వలన మనకు కలుగుతుంది. అది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్య నమస్కారాలు శరీరం సహకరించిన వారు మాత్రమే చెయ్యండి. లేదా సూర్యోదయం కన్నా ముందరే మేల్కొని చక్కగా సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఆదిత్య హృదయం చదవండి. తద్వారా కూడా మంచి పరిణామాలే ఏర్పడతాయి.